మరి ఈయన ఇప్పుడు కులం గురించి ఎత్తున్నారు. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మరి ఈయన ఏమైందో, కులం గురించి ఏం మాట్లాడారు, మరి ఆయన ఎక్కడున్నాడో కూడా ప్రజల కాపులు ఎవరికి తెలియదు. మరి ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారనేది. అలాగే 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్లో మరి కాపుల కోసం ఏం ఉద్యమం చేశాడో, మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కాపుల గురించి రిజర్వేషన్ ఏమని అన్నప్పుడు మరి ఈయన ఏం మాట్లాడలే. అప్పుడు ఏంటంటే ఇంట్లో కూర్చుని ఏమి మాట్లాడుకోకుండా కూర్చున్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి నీచంగా మారినప్పుడు కూడా మరి ఆయనకు కులం గురించి గుర్తు రాలేదనుకుంటా. మరి ఇవాళ మరి కులం గురించి గుర్తు అవుతుంది, తెలుగుదేశం పార్టీ ఇచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వల్ల కాపులు గౌరవం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కాపులకి మంచి గౌరవం ఇచ్చి అందరికీ కూడా ఉన్న స్థితిలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి నిన్ను గొడవకి వెళ్ళమని చెప్పలా, నిన్ను బూతులు తిట్టమని చెప్పలా. ఎవరైతే గల్లా అరుణ్ గారు ఉన్నారో ఆవిడనేమో ఇంటి మీదకి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పలా. ఆవిడికి బాధేసి మా నాయకుడిని అలాగ అన్నారన్న ఉద్దేశంతో ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇతను మాట్లాడిన దానికి నేను పొరపాటున అలా మాట్లాడానని చెప్తే అంబటి రాంబాబు గారు ఇబ్బంది లేకుండా ఉండేది.